నమస్తే. వెల్కమ్ టు నవయువరాయ్ ఛానల్. దిస్ ఈస్ మారుతినందన్. మనం వరి నాటు వేసిన తర్వాత 15 రోజుల నుండి 25 రోజుల్లో చల్లుకోదగ్గ బెస్ట్ ఇన్సెక్టిసైడ్ గ్రాన్యుల్స్ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాదాపు మార్కెట్‌లో అనేక రకాలైనటువంటి టెక్నికల్ కలిగినటువంటి గ్రాన్యుల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో, అవి ఎన్ని రకాలుగా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి? ఏ గ్రాన్యుల్స్ మనం చల్లుకోవాలి? ఎంత మోతాదులో మార్కెట్‌లో వాటి యొక్క రేట్ ఎంత? రైతుకు రేట్ పరంగా ది బెస్ట్ ఆహ్, టెక్నికల్ కలిగినటువంటి గ్రాన్యుల్స్ ఏంటి? సో, ఎలాంటి గ్రాన్యుల్ చల్లుకోకూడదు, ఎలాంటి గ్రాన్యుల్ చల్లుకోవాలి అనేది ఒక పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు దాదాపుగా ఈ వీడియో చూసినట్లయితే ఈ ఇన్సెక్టిసైడ్ గ్రాన్యుల్స్ సంబంధించి మాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోను పూర్తి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు గనుక మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, ఒకవేళ న్యూ వ్యూవర్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ మీకు ఈ ఛానల్ ద్వారా లభించేటువంటి అవకాశం ఉంది. ఇక మన విషయంలోకి వెళ్ళినట్లయితే, మనం వరి నాటు వేసిన తర్వాత 15 రోజుల నుండి 25 రోజుల్లో ఈ మొగి పురుగు అనేది ఎక్కువగా అటాక్ అనేది చేయడం జరుగుతుంది. గత 2, 3 సీజన్‌లో చూసినట్లయితే నాటు వేసిన తర్వాత వారం నుండి 15 రోజుల్లోనే మనం ఈ డ్యామేజ్‌ని అనేది గుర్తించడం జరిగింది. సో, అలాంటి సందర్భంలో ఈ గ్రాన్యుల్ అనేది కాస్త ముందుకెళ్ళి చల్లుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రస్తుతం ఈ సీజన్‌లో ఈ ఈ ఖరీఫ్ సీజన్‌లో ఎలాంటి డ్యామేజ్ అనేది 25 రోజులు అవుతున్నప్పటికి కూడా మనం అనేది గుర్తించలేదు. కాబట్టి మనం 25 రోజుల్లో చల్లుకున్నట్లయితే మనము పంటను కాపాడుకున్నట్టు అవుతుంది. సో, అందులో అసలు మనకి ఎలాంటి గ్రాన్యుల్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయనేది వరుసగా అసలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారిగా మార్కెట్‌లో ఎక్కువగా వాడినటువంటి గ్రాన్యుల్స్ చూసినట్లయితే మనకు ఈ థైమిట్ అని పిలవడం జరుగుతుంది. అవి యాక్చువల్‌గా బ్యాన్ అనేది చేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి గ్రాన్యుల్స్ మనం చూసినట్లయితే ఈ క్లోరోపైరిఫాస్ 10% జీఆర్ రూపంలో మార్కెట్‌లో అందుబాటులో రావడం జరిగింది. ఇవి దాదాపు ఎకరానికి 5 కేజీల చొప్పున మనం చల్లుకోవాల్సి ఉంటుంది. వీటి యొక్క ధర మార్కెట్‌లో రూ. 600 వరకి ఉంది. వివిధ రకాల బ్రాండింగ్ నేమ్‌తో ఈ ప్రొడక్ట్ అనేది మార్కెట్‌లో దాదాపు అన్ని కంపెనీలో కూడా ఉందని చెప్పవచ్చు. సో, ఇది చల్లుకున్న తర్వాత మనకేందంటే స్టెమ్ బోరర్ కావచ్చు, లీఫ్ ఫోల్డర్ వీటిపైన చాలా ఎఫెక్టివ్‌గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఇవి శాస్త్రవేత్తలు కూడా చాలా గత ఒక 10 సంవత్సరాల వరకు కూడా వీటిని రికమెండ్ అనేది చేయడం జరిగింది. కాకపోతే వీటి ద్వారా జరిగే నష్టం ఏందంటే, ఈ జలచర జీవులైనటువంటి కప్పలు కావచ్చు, పాములు, ఎర్రలు అన్ని రకాలైనటువంటి మిత్ర పురుగులు కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ క్లోరోపైరిఫాస్ 10% జిఆర్ రూపంలో ఉన్నటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందులు చల్లుకోకపోవడమే ఉత్తమం అనేది రైతులు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మంచి టెక్నికల్ కలిగినటువంటి మందులు మార్కెట్‌లో రావడం అనేది జరిగింది. వాటి గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీటిని మార్కెట్‌లో 10G గుళికలని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. తర్వాత చూసినట్లయితే 3G గుళికలని కూడా మార్కెట్‌లో ఉండడం జరిగింది. వాటిని కార్బోఫ్యూరాన్ 3G టెక్నికల్ కలిగినటువంటి మందు. ఇది కూడా రకరకాల బ్రాండింగ్ నేమ్‌తో అన్ని రకాల కంపెనీలో కూడా ఉండడం అనేది జరిగింది. ఇవి చూసినట్లయితే ఎకరానికి దాదాపు 8-10 కేజీల వరకు చల్లుకోవాల్సి ఉంటుంది. ఈ 5 కేజీల బ్యాగ్ ధర మనకు దాదాపు రూ. 500 నుండి రూ. 550 వరకు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇది కూడా ఏంటంటే సేమ్ లీఫ్ ఫోల్డర్ కావచ్చు, తర్వాత స్టెమ్ బోరర్‌ను అరికట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. కాకపోతే ఇది కూడా కాస్త ఈ మిత్ర పురుగులకి, అలాగే ఈ జలచర జీవులకు కూడా హాని కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు స్థాయిలో దీన్ని వాడకపోవడం ఉత్తమం అనేది నా తరపు నుంచి మీకు చేసేటువంటి సజెషన్. గత 10 సంవత్సరాలుగా చాలామంది శాస్త్రవేత్తలు దీన్ని సజెస్ట్ చేసినప్పటికీ కూడా ఇది ఇప్పుడు ప్రస్తుత కాలంలో వాళ్ళు సజెస్ట్ అనేది చేయడం లేదండి. ఎందుకంటే ఐపీఎం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్‌లో ఈ మన ప్రకృతికి అంటే పర్యావరణానికి హాని కలిగించేటువంటి వీటిని దూరం పెట్టడం అనేది జరిగింది. సో, తర్వాత టెక్నికల్ చూసినట్లయితే మనకు కాట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 4% జీఆర్ రూపంలో ఉండేటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందు. ఇది అనేక రకాల బ్రాండింగ్ నేమ్‌తో రకరకాల కంపెనీలో ఇది అందుబాటులో ఉంది. ఇది ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ కూడా మనం చెప్పవచ్చు. అంటే ఇది మిత్ర పురుగులకు ఎలాంటి హాని కలిగించకుండా టార్గెటెడ్ పెస్ట్ అయినటువంటి ఈ స్టెమ్ బోరర్, లీఫ్ హోపర్ కావచ్చు, వీటిని చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసి మనకు రైతుకు ది బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందుగా చెప్పవచ్చు. ఇది ఎకరానికి దాదాపు 8-10 కిలోల చొప్పున చల్లుకోవాల్సి ఉంటుంది. 5 కేజీలది మనం మార్కెట్‌లో చూసినట్లయితే దాదాపు రూ. 550 వరకి మార్కెట్ ధర ఉండడం జరిగింది. సో, ఇది కూడా రైతు స్థాయిలో చాలామంది రైతులు దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇది కూడా ది బెస్ట్ రిజల్ట్ వచ్చేటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నికల్ కలిగినటువంటి మందుగా చెప్పవచ్చు.
తర్వాత చూసినట్లయితే క్లోరాంత్రా నీలిఫ్లోర్ 0.4% జీఆర్ రూపంలో ఉండేటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందు. ఎఫ్ఎంసీలో ఇది ఫెటేరాగా దీన్ని పిలవడం జరుగుతుంది. ఇది దాదాపు ఒక 10 సంవత్సరాల వరకు కూడా రైతు నోట్ల నానినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ కూడా చెప్పవచ్చు. అంటే పెస్ట్ మేనేజ్మెంట్‌లో ఇదొక మంచి టెక్నికల్ కలిగినటువంటి మందుగా చెప్పవచ్చు. ఇప్పటివరకు మనం చెప్పినవన్నీ కూడా ఏందంటే ప్రకృతికి లేదా పర్యావరణానికి హాని కలిగించేటువంటి టెక్నికల్స్ అని చెప్పవచ్చు. కాపోతే ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ ద్వారా ఏందంటే ఓన్లీ టార్గెటెడ్ పెస్ట్ పైన మాత్రమే ఎఫెక్టివ్‌గా పనిచేసేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ చెప్పొచ్చు. అంటే మన ఇది స్టెమ్ బోరర్ కావచ్చు, లీఫ్ హోల్డర్ కావచ్చు, వీటి మీద మాత్రమే ఎఫెక్టివ్‌గా అనేది పనిచేయడం జరుగుతుంది. మిగతా మిత్ర పురుగులకు గానీ, పర్యావరణం గానీ ఎలాంటి నష్టం చేకూర్చినటువంటి టెక్నికల్‌గా చెప్పవచ్చు. అలాగే లాంగ్ లాస్ట్ అంటే ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా నియంత్రణ అనేది మనకు పనిచేయడం జరుగుతుంది. అంటే మనకు ల ఎగ్ కావచ్చు, లార్వా కావచ్చు, అడల్ట్ దశలో ఉన్నటువంటి ఈ మొగి పురుగుపై చాలా ప్రభావవంతంగా, దీర్ఘకాలికంగా నియంత్రణ కలిగించడంలో ఈ టెక్నికల్ కలిగినటువంటి మందులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మనకిది సెంజి, యూపీఎల్‌లో అయితే సెంజి అని చెప్పేసి, తర్వాత ఐఎల్ కంపెనీలో మిషన్ అని చెప్పేసి, పిఐలో కాస్కో అని చెప్పేసి, ఫిల్టర్ అని చెప్పేసి, ఏది మన బీఎస్ఎఫ్ కంపెనీలో, తర్వాత ఎఫ్ఎంసీలో మన ఫెటేరా అని చెప్పేసి ఇలా రకరకాల బ్రాండింగ్ నేమ్‌తో మార్కెట్‌లో ఉండడం అనేది జరిగింది. తర్వాత మనకున్నయి చూసినట్లయితే సేమ్ క్లోరాంత్రా నీలిఫ్రోల్ 0.5% ప్లస్ థైమెథాక్సిన్ 1% అని మనకిది ఈ టెక్నికల్ కలిగినటువంటి మందు కూడా మనకు మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇది విటాకో అని చెప్పేసి మనకు సింజెంటా కంపెనీ ద్వారా అందుబాటులో ఉంది. ఇది ఎకరానికి 2.5 కేజీ చొప్పున చల్లుకోవాల్సి ఉంటుంది. మార్కెట్‌లో దీని ధర 900 నుంచి 950కి అందుబాటులో ఉంది. ఇది కూడా సేమ్ ఇది కూడా పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు. టార్గెట్ పెస్ట్ పైన మాత్రమే ఎఫెక్టివ్‌గా పనిచేసి మనకు దీర్ఘకాలికంగా నియంత్రణ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత మార్కెట్‌లో వచ్చినటువంటి అనదర్ కొత్త టెక్నికల్ చూసినట్లయితే సేమ్ క్లోరాంత్రా నీలిఫ్రోల్ టెక్నికల్ ప్లస్ ఎమమెక్టిన్ బెంజాయిట్ ఈ టెక్నికల్ కలిగినటువంటి మందు బరోజ్ అని చెప్పేసి మనకు మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ ప్రస్తుత కాలంలో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్సెక్టిసైడ్ గ్రాన్యుల్ అని చెప్పొచ్చు. ఎక్కువ రైతు స్థాయిలో గుర్తింపు పొందినటువంటి అనదర్ ప్రోడక్ట్ కూడా మనం చెప్పవచ్చు. దీని ధర మార్కెట్‌లో దాదాపు మనకు ఈ ఈ 900 వరకి మార్కెట్‌లో అందుబాటులో ఉంది. తర్వాత చూసినట్లయితే పిఐ కంపెనీకి చెందినటువంటి వైబ్రెంట్ గ్రాన్యుల్స్ ఇది కూడా మన థయోసైక్లమ్ హైడ్రోజన్ ఆక్సలేట్ మనకు టెక్నికల్ కలిగినటువంటి మందు. ఇది కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇది ఎకరానికి 5 కేజీ చొప్పున చల్లుకోవాల్సి ఉంటుంది. మార్కెట్‌లో ధర కూడా చూసినట్లే దాదాపు మనకి ఈ దాదాపు 800 వరకి అందుబాటులో ఉంది. తర్వాత రిజెంట్ ఆల్ట్రా పేరుతో బేర్ కంపెనీలో అందుబాటులో ఉంది. ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ చూసినట్లయితే మనకు పిప్రోనిల్ 0.6 గ్రాన్యుల్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇది కూడా మనం ఎకరానికి 4 కేజీల చొప్పున చల్లుకోవాల్సి ఉంటుంది. మార్కెట్‌లో దీని దాదాపుగా మనకు 600-650కి అందుబాటులో ఉంది. ఇది కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసేటువంటి టెక్నికల్‌గా చెప్పవచ్చు. ఇంకేం టెక్నికల్స్ ఉన్నాయంటే మనకు ఫ్లూబెండమైడ్ 0.7% అని ఇది నిచాన్ కంపెనీకి సంబంధించి షౌరి అనేటువంటి ప్రోడక్ట్‌తో అందుబాటులో ఉంది. ఇది ఎకరానికి దాదాపు 5 కేజీ చొప్పున చల్లుకోవాల్సి ఉంటుంది. దీని ధర కూడా మార్కెట్‌లో 950 వరకి అందుబాటులో ఉంది. ఇక రైతు స్థాయిలో చూసేటువంటి ప్రాక్టీసెస్ గనుక మనం చూసినట్లయితే కొందరు ఎకరానికి 500 ఎంఎల్ చొప్పున ఈ క్లోరోఫైరిఫాస్ 50 ఈసీ అనేది ఇసుకలో కలిపి చల్లుకోవడం కూడా మనం గమనించడం జరిగింది. అలాగే లాంబ్డా సైహోత్రిన్ అనేటువంటి టెక్నికల్ కలిగినటువంటి లిక్విడ్ కూడా ఇది యూరియాలో కలిపి చల్లుకొని ది బెస్ట్ రిజల్ట్ చూస్తున్నటువంటి రైతులున్నారు. అలాగే ఇంకా చూసినట్లయితే కొన్ని రకాల బయోకి సంబంధించినవి కూడా ఇసుకలో కలిపి లేదా యూరియాలో కలిపి చల్లుకున్నటువంటి చూడడం అనేది జరిగింది. ఇది రైతు స్థాయిలో ప్రాక్టికల్‌గా. సో, ఇది పెస్ట్ కంట్రోల్‌లో ది బెస్ట్ ఉన్నప్పటికీ కూడా మన జలచర జీవులు కావచ్చు, అలాగే ఈ మిత్ర పురుగులు కూడా హాని జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలా చేయకపోవడం బెస్ట్. మనం తక్కువ రేట్‌లో ఇప్పుడు చూస్తున్నాం క్లోరాంత్రా నీలిఫ్లోర్ 0.4% జీఆర్ రూపంలో దాదాపు అన్ని రకాల కంపెనీలో మార్కెట్‌లోకి అందుబాటులో వచ్చింది. అదే మనకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సరిపోతుంది. దీర్ఘకాలికంగా నియంత్రణ ఇవ్వడంతో పాటు ఈ పిలకలనేది చాలా ఆరోగ్యంగా ఉండి వేరు వ్యవస్థ బలపడి మంచి రిజల్ట్ చూస్తున్నాం కాబట్టి మిగతా ఇట్లాంటి ప్రాక్టీసెస్‌కెళ్ళకపోవడం అనేది ఉత్తమం. తర్వాత బయోకి సంబంధించి కూడా చల్లడం జరుగుతుంది. తక్కువ రేట్‌లో వస్తున్నాయని చెప్పేసి అది చల్లడం జరుగుతుంది. అది పూర్తిగా సాయిల్‌లో ఉన్నటువంటి వ్యవస్థను నాశనం చేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి లిక్విడ్స్ జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి గ్రాన్యుల్స్ ఓన్లీ మిత్ర పురుగులకు గానీ, జలచర జీవులకు హాని కలిగించకుండా టార్గెట్ పెస్ట్ మీద పనిచేసేటువంటి ఈ
గ్రీన్ లేబుల్ అలాగే బ్లూ లేబుల్ కలిగినటువంటి వెనక మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది. అవి చల్లుకున్నట్లయితే మనకు పర్యావరణానికి ఇటు అలాగే పంటకి మంచి రక్షణ ఇవ్వడంతో పాటు బెస్ట్ రిజల్ట్ కూడా మనకు పొందడానికి అవకాశం ఉంది. ఓవరాల్‌గా ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంది ఏందంటే, మార్కెట్‌లో ఎలాంటి టెక్నికల్ కలిగినటువంటి మందులు అందుబాటులో ఉన్నాయి. సో, అందులో బెస్ట్ రిజల్ట్ ఇచ్చేటువంటి మందులు, వాటి మోతాదు, వాటి రేట్‌కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు వివరించడం జరిగింది. ఇక మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన టెక్నికల్స్ ఉన్నాయి. కావని రైతు స్థాయిలో సక్సెస్ ఎంతవరకు ఉందనేది అవి చూడలేదు. కాబట్టి వాటి గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. తర్వాత వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో, ఇప్పటివరకు గనక ఆహ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా మిస్ అయినట్లయితే మీరు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. పాయింట్ ఔట్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఔట్ చేయొచ్చు మీరు. మీరు ఇంకేదైనా విషయం చెప్పదలుచుకున్నట్టయితే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.